మనకు రోజు కూడా వాట్సాప్లో సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లు చూస్తుంటే ఒక్కోసారి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. అసలు భారత స్వాతంత్ర పోరాటం అనేది ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో మాత్రమే సొంతమా, లేక మన చరిత్ర పేజీలో పూర్తిగా కనిపించని మనకు సరిగా చెప్పబడిన మరో గొప్ప నిజం ఉందా? భారత స్వాతంత్రం కోసం పోరాడింది ఏ ఒక్క వర్గం కాదు, ఒక్క మతం కాదు, ఒక్క ప్రాంతం కూడా కాదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎన్నో వర్గాల, ఎన్నో మతాల, ఎన్నో ప్రాంతాల ప్రజల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యం. అయితే ఆ పోరాట చరిత్రలో పెద్దగా ప్రస్తావనకు రాని వీరులు ఎవరు? వారి త్యాగాలు ఎందుకు మనకు తెలియదు? ఈరోజు మనం మరుగుపడిన ఆ చరిత్ర పేజీలను ఒక్కసారి తిరిగేద్దాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా నిండా ద్వేషాన్ని పెంచే ఫేక్ ప్రచారాలు, ఫేక్ నెరేటివ్స్, నకిలీ కథనాలు ఎక్కువైపోయాయి. మనల్ని మనుషులుగా కాకుండా మతాల పేరుతో విడదీయడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ మనం ఒక్కసారి మన భారతదేశ నిజమైన చరిత్రను వెనక్కి తిరిగేసి చూస్తే మన కళ్ళు చెమరుస్తాయి. మన దేశాన్ని 200 సంవత్సరాలు బానిస సంఖ్యలతో బంధించిన బ్రిటిష్ వారి దాస్యం నుండి విముక్తి చేయడానికి మన ముస్లిం పోరాట యోధులు తమ తోటి హిందూ సోదరులతో భుజం భుజం కలిసి పోరాడారు. బ్రిటిష్ తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి రక్తం చిందించినప్పుడు ఆ రక్తంలో ఇది హిందువు రక్తం, ఇది ముస్లిం రక్తం అనే తేడా ఏనాడైనా ఉందా? మన పాఠ్య పుస్తకాల్లో భారత స్వాతంత్ర పోరాటం గురించి చదివినప్పుడు మనం చాలామంది పోరాట యోధుల కథలు విన్నాం. కానీ మన స్వాతంత్ర ఉద్యమంలో మాతృభూమి కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఎంతోమంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చరిత్ర నేటికి సరిగ్గా వెలుగులోకి రాలేదని మీకు తెలుసా? బ్రిటిష్ వారి అణిచివేతకు వ్యతిరేకంగా మన దేశ స్వేచ్ఛ కోసం మన ముస్లిం వీరులు తమ తోటి హిందూ సోదరులతో భుజం కలిసి ఎలాంటి విరోచిత పోరాటాలు చేశారో, ఎన్ని వేల ఆత్మ బలిదానాలు ఇచ్చారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ధర్మానికి దేశభక్తికి మధ్య పొంతన లేదని అంటుంటారు. కానీ ఇస్లామిక్ మూల గ్రంథాలు మరియు ప్రవక్త బోధనల ప్రకారం తాను నివసించే దేశాన్ని ప్రేమించడం, దాని రక్షణ మరియు సంక్షేమం కోసం పనిచేయడం ప్రతి పౌరుడి నైతిక మరియు ధార్మిక విధి. దేశభక్తి మరియు ధార్మిక విశ్వాసాలు పరస్పరం విరుద్ధమైనవి కావు. దేశాన్ని ప్రేమించడం జీవన విధానంలో భాగం. మనం చరిత్రను కాస్త వెనక్కి తిరిగేస్తే భారతదేశంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యానికి అందరికంటే ముందు ఎవరు సవాలు విసిరారో మీకు తెలుసా? 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా బ్రిటిష్ వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా నిలబడిన మొదటి స్వదేశీ విప్లవకారుడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే ముస్లిం పాలకులు వారిని బలంగా ఎదుర్కొన్నారు. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా బ్రిటిష్ పాలకులు చేసిన కుట్రలను అడ్డుకోవడానికి ధైర్యంగా పోరాడారు. విదేశీ పాలకులకు ఎదురు తిరిగిన మొదటి భారతీయ నాయకుడు ఆయనే. ఆయన చేసిన ఈ పోరాటమే మన దేశ స్వాతంత్ర ఉద్యమానికి తొలిపునాదిగా మారింది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో మైసూరు పాలకులు హైదర్ అలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి పెద్ద సవాలుగా నిలిచారు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైన్యంతో ఏకంగా 4 యుద్ధాలు చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా యుద్ధంలో రాకెట్లను ఉపయోగించిన ఘనత ఆయనదే. బ్రిటిష్ వారికి లొంగిపోవడం ఇష్టం లేక మాతృభూమి స్వేచ్ఛ కోసం 1799లో శ్రీరంగపట్నం కోట దగ్గర పోరాడుతూ ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ వారి బానిసత్వం కంటే స్వేచ్ఛ కోసం వీరమరణం పొందడమే గొప్పదని నిరూపించిన టిప్పు సుల్తాన్ పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర పోరాటం మన దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ పోరాటంలో మదర్సాలకు చెందిన ముస్లిం పండితులు అంటే ఉలమాలు ప్రజల విప్లవాన్ని రగిలించడంలో కీలక పాత్ర పోషించారు. 1831లోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని వీరంతా నిర్ణయించుకున్నారు. 1850లో దేశవ్యాప్తంగా ఉన్న పండితులందరూ సమావేశమై పోరాట ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 1857లో మౌలానా ఫజ్లే హక్ ఖైరతాబాదీ బ్రిటిష్ వారి అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడడం ప్రతి ఒక్కరి బాధ్యతను పిలుపునిచ్చారు. ఈ తిరుగుబాటును అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన చర్యలు చేపట్టింది. 1864 నుండి 1867 మధ్యకాలంలో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుండి ఖైబర్ వరకు సుమారు 14,000 మంది ముస్లిం పండితులను, విప్లవకారులను చెట్లకు ఉరేసి చంపారు. ఆ రోజుల్లో ఢిల్లీ వీధుల్లో పండితుల మృతదేహాలు వేలాడని ఒక్క చెట్టు కూడా లేదంటే బ్రిటిష్ వారి రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ 1857 స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది ముస్లిం నాయకులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. పత్రికా రంగంలో ఉన్న మౌల్వీ మొహమ్మద్ బాహిర్ తన పత్రిక ద్వారా విప్లవ భావాలను ప్రచారం చేసినందుకు బ్రిటిష్ సైన్యం ఆయనను ఫిరంగి తోపునకు కట్టి క్రూరంగా పేల్చివేసింది. మన దేశంలో స్వాతంత్ర పోరాటం కోసం ప్రాణాలు అర్పించిన తొలి విప్లవ పత్రికా సంపాదకుడు ఈయనే. అలాగే అవధ్ ప్రాంత
ప్రాంతంలో మౌల్వీ అహ్మదుల్లా షా గెరిల్లా యుద్ధ పద్ధతులతో బ్రిటిష్ సైన్యాన్ని వణికించారు. ఢిల్లీలోని విప్లవ సైన్యానికి నాయకత్వం వహించిన జనరల్ భక్త్ ఖాన్ బ్రిటిష్ ఆధిపత్యానికి గట్టి దెబ్బ కొట్టారు. అలాగే పాట్నాలో పుస్తకాలు అమ్మే పీర్ అలీ ఖాన్ పోరాట యోధులందరినీ ఏకం చేసి ధైర్యంగా ఉరికంబాన్ని ఎక్కారు. ఇక బేగం హజ్రత్ మహల్ తన ప్రాంత విముక్తి కోసం బ్రిటిష్ దళాలతో విరోచితంగా పోరాడి మహిళల దేశభక్తికి గొప్ప నిదర్శనంగా నిలిచారు. 1857 నాటి మొదటి స్వాతంత్ర పోరాటం కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితం కాలేదు. దక్కన్ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ రాజ్యంలో కూడా దీని ప్రభావం గట్టిగా కనిపించింది. హైదరాబాద్లోని బ్రిటిష్ ప్రతినిధి రెసిడెంట్ నివాసంపై జరిగిన దాడి స్వాతంత్ర చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఉత్తరాదిన తిరుగుబాటు వార్తలు దక్కన్కు చేరినప్పుడు నాటి హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలా మరియు ఆయన ప్రధానమంత్రి సాలార్ జంగ్ బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు. బ్రిటిష్ సైన్యానికి ఎదురు తిరిగి బందీగా మారిన జమేదార్ చీడా ఖాన్ విడిపించడం కోసం తుర్రెబాస్ ఖాన్ మరియు మౌల్వీ అల్లావుద్దీన్ ఒక పోరాట ప్రణాళిక సిద్ధం చేశారు. 1857 జూలై 17న తుర్రెబాస్ ఖాన్ మరియు మౌల్వీ అల్లావుద్దీన్ నాయకత్వంలో సుమారు 500 మంది రోహిల్లా మరియు అరబ్ వీరులు హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు. బందీగా ఉన్న చీడా ఖాన్ను విడిపించడమే వీరి ముఖ్య లక్ష్యం. అయితే బ్రిటిష్ సైన్యం ఫిరంగులతో ఎదురుదాడి చేయడంతో ఈ ప్రయత్నం విఫలమైంది. ఈ సంఘటన తర్వాత మౌల్వీ అల్లావుద్దీన్కు అండమాన్ జైలు శిక్ష విధించగా తుర్రెబాస్ ఖాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడయ్యాడు. 1857 జూలై 17న తుర్రెబాస్ ఖాన్ మరియు మౌల్వీ అల్లావుద్దీన్ తమ సహచరులతో కలిసి హైదరాబాద్ కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు. తుపాకులు కత్తులతో గోడలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఈ దాడి గురించి ముందే సమాచారం అందడంతో బ్రిటిష్ సైన్యం ఫిరంగులతో తీవ్రంగా ఎదురుదాడి చేసింది. రాత్రంతా జరిగిన ఈ పోరాటంలో ఎంతో మంది రోహిల్లా వీరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత తుర్రెబాస్ ఖాన్ అక్కడి నుంచి తప్పించుకొని అడవుల్లోకి వెళ్లారు. కానీ ఖుర్బాన్ అలీ అనే వ్యక్తి చేసిన నమ్మక ద్రోహం వల్ల తూఫ్రాన్ దగ్గర సైనికులకు చిక్కారు. బ్రిటిష్ వారికి లొంగిపోవడానికి నిరాకరించడంతో సైనికులు ఆయనను కాల్చి చంపేశారు. ప్రజల్లో భయం పుట్టించడం కోసం ఆయన మృతదేహాన్ని హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ దగ్గర గొలుసులతో వేలాడదీశారు. బ్రిటిష్ వారు అంత క్రూరంగా ప్రవర్తించినా తుర్రెబాస్ ఖాన్ చూపించిన ఆ నిరుపమాన ధైర్యం చరిత్రలో నిలిచిపోయింది. అందుకే ఇప్పటి మన వాడుక భాషలో ఎవరైనా గొప్ప ధైర్య సాహసాలు చూపిస్తే వారిని తురుం ఖాన్ అని పిలుస్తుంటారు. భారత స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లిం వీరులు అసమానమైనటువంటి ప్రాణత్యాగాలు చేశారు. కాకోరి ఘటనలో రాంప్రసాద్ బిస్మిల్తో కలిసి పనిచేసిన అష్ఫాకుల్లా ఖాన్ హిందూ ముస్లిం ఐక్యతకు గొప్ప ప్రతీకగా నిలిచి నవ్వుతూ ఉరికంబాన్ని ఎక్కారు. అలాగే 1917లో చంపారన్ సత్యాగ్రహం సమయంలో ఒక బ్రిటిష్ మేనేజర్ మహాత్మా గాంధీకి పాలలో విషం ఇచ్చి చంపాలని చూశారు. ఆ సమయంలో వంట మనిషిగా ఉన్న భతక్మియా అన్సారీ ఆ విషయాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు గాంధీజీలకు చెప్పి మహాత్ముడి ప్రాణాలను కాపాడారు. ఈ కారణంతో బ్రిటిష్ వారు ఆయన ఆస్తిపాస్తులను లాక్కుని తీవ్రంగా వేధించారు. పంజాబ్కు చెందిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా పోరాడి మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచారు. ఆయన అరెస్టు నిరసిస్తూనే ప్రజలు జలియన్ వాలా బాగ్లో సమావేశమయ్యారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ఐక్య భారత్ కోసం నిలబడ్డారు. మన స్వాతంత్ర ఉద్యమ చరిత్రను చూస్తే 1757లో ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా తొలిసారి బ్రిటిష్ ఆక్రమణలకు ఎదురు తిరిగారు. మైసూర్ పాలకుడైన టిపు సుల్తాన్ రాకెట్ సాంకేతికతను వాడి 4 యుద్ధాలు బ్రిటిష్ వారిని గడగడలాడించారు. 1857 తిరుగుబాటు సమయంలో మౌలానా ఫజ్లే ఖైరాబాదీ పిలుపుతో 14,000 మందికి పైగా పండితులు ఉలెమాలు పోరాటంలోకి దిగి అమరులయ్యారు. పత్రికా సంపాదకుడు మౌల్వీ మొహమ్మద్ బాఖిర్ పత్రిక ద్వారా విప్లవాన్ని ప్రచారం చేస్తూ ప్రాణాలు అర్పించగా హైదరాబాద్లో తుర్రెబాస్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసి దక్కన్ ప్రాంతపు ధీరత్వాన్ని చాటారు. ఆ తర్వాతి కాలంలో 1921లో మౌలానా హజ్రత్ మెహనీ మొదటిసారిగా పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వాతంత్రం కావాలని డిమాండ్ చేయడమే కాకుండా ఇన్ఖిలాబ్ జిందాబాద్ అనే చారిత్రాత్మక నినాదాన్ని అందించారు. అలాగే సరిహద్దు ప్రాంతంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఖుదాయ ఖిద్మత్గార్ అనే అహింసా సైన్యాన్ని స్థాపించారు. పేషవర్ ఖిస్సఖ్వాని బజార్లో బ్రిటిష్ వారు జరిపిన కాల్పుల్లో సుమారు 250 మంది ముస్లిం పోరాట యోధులు అమరులయ్యారు. ఇలా ప్లాసీ యుద్ధం నుండి కాకోరి సంఘటన వరకు ఎందరో ముస్లిం నాయకులు పౌరులు తమ ప్రాణాలను త్యాగం చేసి భారతదేశ స్వేచ్ఛకు పునాదులు వేశారు. బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని వదిలి వెళ్ళినప్పటికీ వారు ఉపయోగించిన విభజించు పాలించు విధాన ప్రభావం మన చరిత్ర రచనలపై నేటికి కనిపిస్తుంది. వలస పాలకులు తమకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను ప్రజా ఉద్యమాలను కేవలం తిరుగుబాట్లుగా లేదా మతోన్మాద చర్యలుగా చిత్రీకరించారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సరైన పరిశోధనలు జరగకపోవడం వల్ల చాలామంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు పాఠ్యపుస్తకాల్లో తగినంత గుర్తింపు లభించలేదు. ఉదాహరణకు మౌలానా అల్లావుద్దీన్, సైఫుద్దీన్ కిచ్లు, అలాగే సింధు ప్రాంతంలో జిన్నా యొక్క ద్విజాతి సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి అల్లా బక్ష్ సుమ్రో, అలాగే ముఖ్తార్ అహ్మద్ అన్సారీ, మక్బూల్ అహ్మద్ అజాజీ, ఉబైదుల్లా సింధీ వంటి ఎందరో వీరుల పోరాట చరిత్రలు ప్రజలకు విస్తృతంగా తెలియకుండా పోయాయి. ఈ విధంగా నిజమైన చరిత్ర వెలుగులోకి రాకపోవడం వల్ల నేటి సమాజంలో ముస్లింల దేశభక్తిపై అపోహలు సృష్టించే దుష్ప్రచారాలకు అవకాశం ఏర్పడుతుంది. మన దేశ స్వేచ్ఛ కోసం ముస్లిం వీరులు చేసిన పోరాటాలు, ప్రాణత్యాగాల వెనుక ఉన్న నిజమైన నేపథ్యాన్ని గ్రహించకపోవడం వల్ల చారిత్రక సత్యాలు మరుగున పడిపోతున్నాయి. మన దేశ స్వాతంత్ర పోరాటం అనేది ఏ ఒక్క కులానికో లేదా మతానికో చెందినది కాదు. బ్రిటిష్ వారి అన్యాయాలకు, అణిచివేతలకు మరియు దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కలిసి చేసిన ఉమ్మడి పోరాటం ఇది. ఈ పోరాటంలో ముస్లిం సమాజం చేసిన ప్రాణత్యాగాలు, ధార్మిక పండితులు, ఉలెమాలు చూపిన ధైర్యం, అలాగే టిప్పు సుల్తాన్, తుర్రెబాజ్ ఖాన్, మౌలానా హజరత్ మెహనీ వంటి వీరులు చూపిన విప్లవ స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోయాయి. విదేశీ పాలన నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి తోటి పౌరులతో కలిసి రక్తం చిందించిన ఈ వీరుల నిజమైన చరిత్రను అందరికీ తెలియజేయడం నేటి సమాజంలో ఐక్యతకు, సామరస్యానికి చాలా అవసరం. కాబట్టి నిజమైన ఆధారాల ద్వారా మన చరిత్రను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే బ్రిటిష్ వారు విత్తిన విభజన ఆలోచనను తుడిచేసి ఐక్యమైన భారతదేశాన్ని నిర్మించుకోవడం సాధ్యమవుతుంది. మిత్రులారా, చివరిగా ఒక మాట. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం ఉచితంగానో లేక ఊరికేనో రాలేదు. దీని వెనక వేలాది మంది అమరవీరుల త్యాగాలున్నాయి. వారి తడిసిన నెత్తురు ఉంది. బ్రిటిష్ తుపాకీ గుళ్లకు ఎదురొడ్డినప్పుడు రాలిన ఆ రక్తంలో ఇది హిందూ రక్తం, ఇది ముస్లిం రక్తం అని ఏనాడైనా తేడా ఉందా? లేదు కదా. ఆ రక్తం చిందింది కేవలం మన భారత స్వేచ్ఛ కోసం మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి. కాకోరి ఘటనలో రాంప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాకుల్లా ఖాన్ సొంత తోబుట్టువుల భుజం కలిపి పోరాడి ఒకే పతాకం కింద నవ్వుతూ ఉరితాలను ముద్దాడారు. చంపారన్ సత్యాగ్రహంలో మహాత్మా గాంధీ ప్రాణాలను కాపాడడానికి బతఖ్ మియా అన్సారీ తన ఆస్తిపాస్తులన్నింటిని వదులుకొని వీధిన పాలయ్యారు. మన పూర్వీకులు వారి కులాలను, మతాలను పక్కన పెట్టేసి మన దేశ స్వేచ్ఛే మన ఏకైక లక్ష్యమని పోరాడారు. కానీ ఈ రోజు ఏమవుతుంది? సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో వస్తున్నటువంటి ఫేక్ మెసేజ్లు, ద్వేషాన్ని పెంచే నకిలీ కథనాలను చూసి చాలా మంది నిజమైన చరిత్రను మర్చిపోతున్నారు. మన మధ్య విద్వేషాల విత్తనాలు నాటి సమాజాన్ని విడదీయాలని చూస్తున్న నకిలీ ప్రచారాలను, ఫేక్ నెరేటివ్స్ ని దయచేసి గుడ్డిగా నమ్మకండి. వాట్సాప్ ఫార్వర్డ్లను కాదు, నిజమైన చరిత్ర పుస్తకాలను చదవండి. మన దేశ నిజమైన బలం మన ఐక్యతలోనే ఉంది. మన స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి ఏ ఐక్య భారతాన్ని అయితే మనకు అందించారో ఆ మత సామరస్యాన్ని, ఐక్యతను కాపాడుకోవడమే మనం ఆ వీరులకు ఇచ్చే నిజమైన గౌరవం. నా భారత జాతి ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.